పాత నిబంధన గ్రంథములో సంఖ్యాకాండం 23, 24 అధ్యాయాలలో కొన్ని వచన భాగాలు మనం చదువుకున్నాం. 23, 24 అధ్యాయాలలో మనం కొన్ని వచన భాగాలు మనం చదువుకున్నాం. పాత నిబంధన లేఖన భాగాలు మనకి ఎందుకు అవసరం? చేరవచ్చిన వాళ్ళు ఎక్కువ మంది శ్రావకులు పెద్దలు ఉన్నారు, వాక్యం అనుభవం కలిగిన వారు. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ఆలోచన. పాత నిబంధన లేఖన భాగాలు చదవడం అవసరత ఏంటి? ఎందుకు మనం పాత నిబంధన లేఖన భాగాలు మనం చదవాలి, వాటిని ఎందుకు అర్థం చేసుకోవాలి అని కనుక మనం ఆలోచన చేస్తే రండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం 16, 4వ వచనం. అధ్యాయం 15 వచనం 4. రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం 15 వచనం 4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పాత నిబంధన లేఖన భాగాలు ఎందుకు మనం ధ్యానం చేయాలి అంటే, ఎందుకు అవి వ్రాయబడ్డాయి అని కనుక మనం ఆలోచన చేస్తే అవి మనకు బోధ కలుగునట్లు అవి వ్రాయబడ్డాయి. ఎందుకు మనం ధ్యానం చేయాలి అంటే బోధ కొరకు మనం ధ్యానం చేయాలి. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, అధ్యాయము 10 వచనము 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను. అలాగైతే ఈ సంగతులు అంటే పైన చెప్పబడినవి ఏ సంగతులు? పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన సంగతులు. ఇశ్రాయేలు చరిత్ర ఎందుకు వ్రాయబడింది, ఎందుకు ధ్యానం చేయాలి అంటే యుగాంతమందు మనకి బుద్ధి కలగడానికి, దృష్టాంతములుగా వారికి సంభవించి మనకు బుద్ధి కలగడం కొరకు వ్రాయబడ్డాయి. ఒకటి బోధ కొరకు వ్రాయబడ్డాయి, రెండవది మనకు బుద్ధి కలగడం కొరకు వ్రాయబడ్డాయి. అలాగైతే ఆ లేఖన భాగాలు మనం చదువుకోవాలి, ధ్యానం చేయాలి. అయితే ఇప్పుడు మనం సంఖ్యాకాండం చదువుకున్నాం. సంఖ్యాకాండంలో 23, 24 అధ్యాయాల్లో ఉన్న లేఖన భాగాలు మనం చదువుకున్నాం. అలాగైతే సంఖ్యాకాండం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సంఖ్యాకాండాన్ని మనం ఎందుకు చదవాలి అని కనుక మనం ఆలోచన చేస్తే దానికి కూడా ఒక కారణాన్ని మీకు చెప్తాను. రండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. నిర్గమకాండం 40వ అధ్యాయం వచనము 17. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. అలాగైతే మోషే దేవుని దగ్గర నుంచి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకున్న తర్వాత ఇశ్రాయేలుల చరిత్ర నిర్గమాకాండములో ఎంత చరిత్ర వ్రాయబడి ఉంది. వారి 40 సంవత్సరాల ప్రయాణములో ఎంత ప్రయాణముల గురించి వ్రాయబడింది అంటే అక్కడ అన్నాడు చూడండి 17వ వచనంలో, 2వ సంవత్సరము మొదటి నెల. అంటే నిర్గమాకాండములో ఎంత చరిత్ర ఉంది? 2వ సంవత్సరం మొదటి నెల అన్నాడు. ఎంత చరిత్ర అక్కడ వ్రాయబడి ఉంది? 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినం అన్నాడు. అంటే ఎంత అయిపోయింది అప్పటికి సమయం? ఎంత అయిపోయింది? 1 సంవత్సరం అయిపోయింది. ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగైతే నిర్గమాకాండములో ఇశ్రాయేళ్ల చరిత్రలో ఎంత వ్రాయబడింది? 1 సంవత్సరము చరిత్ర వ్రాయబడింది. ఎంత చరిత్ర రాయబడింది? 1 సంవత్సరము చరిత్ర రాయబడింది. ఇప్పుడు నిర్గమాకాండం తర్వాత లేవియాకాండములో ఎంత చరిత్ర ఉందో మనకు తెలియాలి అంటే రండి, సంఖ్యాకాండం మొదటి అధ్యాయం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం, వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ
అలాగైతే సంఖ్యాకాండం మొదటి అధ్యాయం అంటే ఈ చరిత్ర ఈ ముందులో ఏముంది? లేవియాకాండం ఉంది. లేవియాకాండంలో ఎంత చరిత్ర ఉంది? ఎంత? జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ కావద్దు. నిర్గమాకాండం చివరిలో 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినం అన్నాడు. ఇప్పుడు ఈ సంఖ్యాకాండం వచ్చేసరికి ఎంత అన్నాడు? 2వ సంవత్సరం 2వ నెల మొదటి దినం. అంటే ఈ మధ్యలో ఎంతకాలం గడిచింది? ఒక నెల చరిత్ర. అర్థమైందా? ఒక నెల చరిత్ర. ఇప్పుడు చెప్తున్నాం. నిర్గమాకాండం చరిత్ర ఎంత? 1 సంవత్సరము చరిత్ర. లేవియాకాండము చరిత్ర ఎంత? నిర్గమాకాండం 1 సంవత్సరం, లేవియాకాండం 1 నెల చరిత్ర. ఇప్పుడు సంఖ్యాకాండం చరిత్ర ఎంత ఉందో మనకు తెలియాలంటే రండి ద్వితీయోపదేశకాండానికి రండి. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం. 40వ సంవత్సరము అన్నాడు. 40వ సంవత్సరం 11వ నెల మొదటి తేదీ అన్నాడు. జాగ్రత్తగా వినండి, లెక్కల్లో కన్ఫ్యూజ్ కావద్దు. టోటల్గా మీ తర్వాత చెప్తాను. మీరు చెప్పండి ఇప్పుడు సమాధానం. ద్వితీయోపదేశకాండం వచ్చేసరికి ఎంత ప్రయాణం చేశారు? 40వ సంవత్సరం 11వ నెల. అలాగైతే ఇప్పుడు ఈ సంఖ్యాకాండంలో ఎంత చరిత్ర ఉంది? సంఖ్యాకాండంలో ఎంత చరిత్ర ఉంది? దాదాపుగా 40. అంటే మనం కరెక్ట్గా చెప్పుకుంటున్నాం. అందుకోసం ఇలా చెప్తారు. అంటే మీకు అది రావాలంటే అక్కడ తేదీ చూడండి. 40వ సంవత్సరం 11వ నెల అన్నాడు. ఇంతకు ముందు మనము అక్కడ చదివాం. ఎక్కడ? 2వ సంవత్సరం 2వ నెల అన్నాడు. 2 సంవత్సరాలు 2 నెలలు తీసేయండి, సరిపోయింది. 40 సంవత్సరం 11 నెలల నుండి 2 సంవత్సరాల 2 నెలలు తీసేయండి. ఎంత? 38 సంవత్సరాల 9 నెలల చరిత్ర. ఇది ఎగ్జాక్ట్ అన్నమాట. దాదాపుగా 40 అంటారు కానీ ఇది ఎగ్జాక్ట్. ఓకే, ఇప్పుడు టోటల్ గా మీకు చెప్తానండి. నెంబర్ 1 నిర్గమాకాండంలో చరిత్ర 1 సంవత్సరము, లేవియాకాండం 1 నెల, సంఖ్యాకాండం 38 సంవత్సరాల 9 నెలల చరిత్ర ఎక్కడుంది చెప్పండి? సంఖ్యాకాండంలో ఉంది. ఎందుకు మాట చెప్పారంటే సంఖ్యాకాండం అంత ప్రాముఖ్యమైంది. అంటే తక్కువగా రాయబడితే తక్కువ ప్రాముఖ్యత అని కాదు. అక్కడ సంఖ్యాకాండంలో మనం ఏం గమనిస్తామంటే ఆది కాండంలో మనం ఏం గమనిస్తామంటే ఆరంభాన్ని మనం గమనిస్తాం. అన్నిటి యొక్క ఆరంభం ప్రత్యేకంగా పాపము యొక్క ఆరంభాన్ని మనం గమనిస్తాం. ఆది కాండంలో ఏం గమనిస్తాం? పాపము యొక్క ఆరంభాన్ని గమనిస్తాం. నిర్గమాకాండంలో పాపము నుండి విమోచనను మనం గమనిస్తాం. లేవియాకాండంలో విమోచించబడిన వారు ఆరాధించే క్రమాన్ని మనం గమనిస్తాం. సంఖ్యాకాండంలో ఆరాధించబడిన వారు యొక్క ప్రయాణాన్ని మనం గమనిస్తున్నాం. ఆరాధిస్తున్న వారి ప్రయాణం సంఖ్యాకాండాన్ని ఏమంటారంటే అరణ్య ప్రయాణం అంటారు. ఏమంటారు? అరణ్య ప్రయాణం. వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేళ్లు ప్రవహించే కణాలకు వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణములు ఇది అరణ్య ప్రయాణం. అరణ్య ప్రయాణంలో అనేకమైన సడుగులు, అనేకమైన గొడుగులు, అనేకమైన ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు. అలాగైతే క్రైస్తవ జీవితం కూడా అలాంటిది. విశ్వాస జీవితం. మనం కూడా ఇంతకుముందు ఎవరైనా చెప్పండి? పాపులమే. పాపము నుండి మనం ఏమయ్యాం చెప్పండి? విమోచించబడిన మనం ప్రభువుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? మందిరంలో అనకండి, అరణ్య ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? మనము అరణ్య ప్రయాణంలో ఉన్నాం. ఒక ఆయన ఒక పాట రాశారు, అయితే గుర్తు రావడం లేదు. కానాను యాత్ర ఇది, సియోను యాత్ర అని. ఎవరైనా పాట ఇక్కడ ఎక్కడుంటాయి? కానాను యాత్ర ఇది, సియోను యాత్ర. డిఆర్ ప్రసాద్ గారు, వెరీ గుడ్, నైస్ అన్న, వందనాలు. డిఆర్ ప్రసాద్ గారు రాశారు, కానాను యాత్ర ఇది, సియోను యాత్ర. అలాగైతే మనం అరణ్య ప్రయాణంలో మనం ఉన్నాం.
అరణ్య ప్రయాణంలో ఉన్నాం. ఈ అరణ్య ప్రయాణంలో అనేకమైన జయాలు, అనేకమైన అపజయాలు, సడుగులు, సంశయాలు, ఇబ్బందులు, ఆటంకాలు వారు ఎదుర్కొన్నారు. క్రైస్తవ జీవితంలో ఇవి ఎదుర్కోవట్లేదా? మనం ఎదుర్కోవట్లేదా? అనేకమైన జయాలు, అనేకమైన అపజయాలు. 2024 సంవత్సరంలో ఎన్నో జయాలు మనం పొందుకొని ఉండొచ్చు, ఎన్నో అపజయాలు కూడా, ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాడు. ఇశ్రాయేలు చరిత్రలో అరణ్య ప్రయాణంలో అనేకమైన పాఠాలు వారు నేర్చుకున్నారు, అనేకమైన పాఠాలు వారు నేర్చుకున్నారు. అలాగైతే ఇప్పుడు మనం సంఖ్యాకాండంలో 23-24 అధ్యాయంలో చదువుకున్నాం. సంఖ్యాకాండం చరిత్ర కనుక మనకు తెలియాలంటే 3 మాటలు మీకు గుర్తుంటే సంఖ్యాకాండం మొత్తం మీకు అర్థమైపోయింది. సంఖ్యాకాండంలో 3 ప్రదేశాలలో జరిగిన చరిత్ర మనం గమనించవచ్చు. సంఖ్యాకాండం 1 సీనాయి అరణ్యములో జరిగిన చరిత్ర, 2వది పారాను అరణ్యములో జరిగిన చరిత్ర, 3వది మోయాబు మైదానంలో జరిగిన చరిత్ర. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకొని చదవండి, మీకు బాగా అర్థమైపోయింది. సంఖ్యాకాండం అంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి? సీనాయి అరణ్యములో జరిగిన సంభవాలు, 2వది పారాను అరణ్యములో జరిగిన సంభవాలు, 3వది మోయాబు మైదానములో జరిగిన సంభవాలు. సీనాయి అరణ్యములో ఏం జరిగింది అంటే వారు లెక్కించబడడాన్ని మనం గమనిస్తాం. వారు ప్రత్యక్షపు గుడారాన్ని ఎలాగూ నిర్మించాలి, ఎలాగూ నడవాలి, ఎలాగూ ప్రయాణం చేయాలి, ఆ విషయాలన్నీ సీనాయి అరణ్యంలో వారు నేర్చుకున్నారు. మాత్రమే కాదు, పారాను అరణ్యంలో వారు వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన వారు ఏం చేశారు చెప్పండి? చెడ్డ సమాచారాన్ని చెప్పడాన్ని బట్టి వారు తిరుగులాడుట అనే దాన్ని పారాను అరణ్యంలో మనం గమనిస్తాము. తర్వాత మోయాబు మైదానంలోకి వచ్చేసరికి మోయాబు మైదానంలో వారు బిలాము ద్వారా శపించబడాలని వచ్చిన బిలాము ద్వారా ఆశీర్వాదం పొందుకోవడాన్ని మనం మోయాబు మైదానంలో గమనిస్తాం. ఇదే సంఖ్యాకాండం చరిత్ర 3 ముక్కల్లో చెప్పాలంటే. సో మీరు ఇవి మనసులో పెట్టుకుని చదువుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ సంఖ్యాకాండంలో ఎక్కడెక్కడ చరిత్ర ఉంది? 1 సీనాయి అరణ్యములో, 2వది పారాను మైదానం అరణ్యములో, 3వది మోయాబు మైదానములో జరిగిన పరిస్థితులు మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నది ఎక్కడది? మోయాబు మైదానంలో 22వ అధ్యాయం దగ్గర నుంచి మోయాబు మైదానంలో జరిగిన పరిస్థితులు మనం గమనించవచ్చు. అయితే అక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి ఇశ్రాయేలు అప్పటికి చాలా విజయం పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే మోయాబు మైదానం దగ్గరికి వచ్చారు. మోయాబు మైదానం దగ్గర రాగానే మోయాబు రాజు పేరు బాలాకు. మోయాబు రాజు పేరు బాలాకు. బాలాకు ఇశ్రాయేలు చూడగానే భయమేసిపోయి ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళు ఎలాగైనా శపించాలనుకొని ఆయనకి బిలాము అనే ఒక ప్రవక్త గురించి చెప్పారు. బిలాము అనే ప్రవక్త ఎవరిని శపిస్తే వాళ్ళు ఏమైపోతున్నారు? శపించబడుతున్నారు. ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఏమవుతున్నారు? ఆశీర్వదించబడుతున్నారు. వరే కాబట్టి ఆయన వస్తే మనకేమైంది? మనము ఆశీర్వాదం దొరికింది అనుకున్నాడు. వెంటనే ఆయన్ని పిలిపించాడు. ముందు వెళ్ళాడు, రాలేదు, తర్వాత వచ్చాడు. మనకు అది పాఠం కాదు కాబట్టి దాడికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు బిలాము వచ్చాడు. బిలాము వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ జనాన్ని నువ్వేం చెయ్యి? శపించు అన్నాడు. ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బిలాము ఇటు చూడండి, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఎవరు శపిస్తే వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు ఈయనకేం కావాలి? ఈయన గొప్పవాడు కావాలి, ఆశీర్వాదం కావాలి. ఈయన వాస్తవానికి ఏం కోరుకోవాలి? ఏమని కోరుకోవాలి? కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈయన ఏం కోరుకోవాలి? వాస్తవానికి ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు, ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఈయన ఏం కోరుకోవాలి? వాస్తవానికి అంతే కదా. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడు. కాబట్టి నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. కానీ ఏమంటున్నాడు? ఆయన శపించమంటున్నాడు. అంటే వాళ్ళని శపిస్తే ఈయనకి ఆశీర్వాదం. దీన్ని నెగిటివ్ సెన్స్ అంటారు. పాజిటివ్ ఏంటి? నన్ను నీవు ఆశీర్వదించు అనేది పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే వాళ్ళని శపించడం ద్వారా ఈయన ఆశీర్వాదం పొందాలనుకోవడం అనేది నెగిటివ్ సెన్స్. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక పిల్లోడికి పరీక్షలు రాస్తే 25కి వాడికి 7 మార్కులు వచ్చింది. 7 మార్కులు తక్కువ ఎక్కువ?
20 మార్కులు 7 మార్కులు వచ్చినాయి తక్కువ. అరే నీకెన్ని వచ్చినాయి అంటే వాడు ఏమన్నాడంటే 7 అన్నా అని, అన్న 7 వాడికి 2 అన్నా అన్నాడు. నాకు 7 అన్నా వాడికి 2 అన్నాడు. అంటే అర్థమైంది వాడికంటే ఆడిని తగ్గించి ఇద్దరు మేలైన వాళ్ళే, వాడిని తగ్గించి విడే కావాలనుకున్నాడు, గొప్పడు కావాలనుకున్నాడు. అర్థమైందా? ఇక్కడ జరిగింది అది. అర్థమైందా? ఇశ్రాయేలీయులను శపించి ఈయన గొప్పడు కావాలనుకున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో ఎలా ఉండదంటే మన ఆలోచన, మనం గొప్పవడం కావాలనుకోవడం మంచిదే, కానీ పక్కోళ్ళను తగ్గించి గొప్పవడం కావాలనుకోవడం మంచిది. వాళ్ళని తగ్గించొద్దు, నువ్వు గొప్పవడం కావాలని తప్పేం లేదు. ఇప్పుడు బాలాకు చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలును శపించి ఈయన గొప్పవాడు కావాలని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే బిలాము నోట దైవ వాక్కులు ఉంచాడు. దాన్ని అందుకే ఏమంటారంటే బిలాము దేవోక్తులు అంటారు. ఈరోజు నా పాట ఏమంటారు వీటిని? బిలాము వాక్కులు కాదవి, బిలాము దేవోక్తులు అంటారు. బిలాము దేవోక్తులు అంటే బిలాము మాటలు కాదు, బిలాము నోట దేవుడే దేవవాక్కులు ఉంచాడు. దేవుడే దేవవాక్కులు ఉంచాడు. మనుషులు ఏదో అన్నారని దిగులు పడవాకండి, భయపడవాకండి, బాధపడవాకండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, కానీ ఏ మనిషి మనల్ని ఏం చేయలేడు, శపించలేడు. నిన్ను శపించడం ఏ మనిషి వలన జరగదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే శపించడం ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కాదు. దేవుడే ఒక వ్యక్తిని శపిస్తే ఆశీర్వదించడం ఏ వ్యక్తి వలన జరగని పనిది. ప్రభుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా ఉన్నాం మనం, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవ వాక్కులు. బిలాము ఎందుకు వచ్చాడు చెప్పండి? బిలాము ఎందుకు వచ్చాడు? చెప్పారు కదా, మనందరం సేవకులు పెద్దలు కాబట్టి మీరు వాక్యం అందరూ తెలుసు. నేనేది కొత్త విషయాలు మీకేం చెప్పట్లా. మీరు కొంచెం రెస్పాండ్ అయితే మనకు క్లాస్ బాగుంటుంది. ఓకేనా? బిలాము ఎందుకు వచ్చాడు చెప్పండి? బిలాము ఎందుకు వచ్చాడు అంటే మీరు యాక్టివ్గా ఉంటారని ప్రశ్నలు అడుగుతున్నాను. మీరు యాక్టివ్గా. బిలాము ఎందుకు వచ్చాడు వాస్తవానికి? ఇశ్రాయేలీయులను శపించడానికి వచ్చాడు. శపించడానికి వచ్చిన ఆయన నోట దేవుడు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను బిలాము ఎలా ఇక్కడ ఉపమాన రీతిగా 7 సార్లు మాట్లాడాడు. బిలాము ఎన్నిసార్లు మాట్లాడాడు? 7 సార్లు ఉపమాన రీతిగా మాట్లాడాడు. రండి వరుసగా మీకు చెప్పేసి మన పాఠంలోకి వెళ్దాం. 23వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లను నెంబర్ 1. రెండవ చూడండి 18వ వచనం. బిలాము ఉపమాన రీతిగా ఇట్లను, అది రెండవది. 24వ అధ్యాయం వచనం 3. కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లను. 24వ అధ్యాయం 15వ వచనం. ఉపమాన రీతిగా ఇట్లనేది 4వది. 20వ వచనం చూడండి 24-20. మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనను. 21వ వచనం. మరియు అతడు కెనీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనను, అది 6వది. 23వ వచనం. మరియు అతడు ఉపమాన రీతిగా అన్నాడు, అలాగే 7వది. మొత్తం ఎన్నున్నాయి ఉపమాన రీతిగా? ఎన్నిసార్లు మాట్లాడాడు? 7 సార్లు ఉపమాన రీతిగా మాట్లాడాడు. 7 సార్లు ఉపమాన రీతిగా మాట్లాడిన దాంట్లో 4 సార్లు ఇశ్రాయేలుల గురించి మాట్లాడాడు. 4 సార్లు ఇశ్రాయేలుల గురించి మాట్లాడాడు. మిగిలిన 3 సార్లు అన్యుల గురించి మాట్లాడాడు. అర్థమైందా? 23వ అధ్యాయం 5వ వచనంలో, 23వ అధ్యాయం 18వ వచనంలో, 24వ అధ్యాయం 3వ వచనంలో, 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ 4 సార్లు ఎవరి గురించి మాట్లాడాడు? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడాడు. మిగిలిన 3 సార్లు ఎవరి గురించి మాట్లాడాడు? అన్యుల గురించి మాట్లాడాడు. అన్యులలో 20వ వచనం చూడండి. 20వ వచనంలో అమాలేకీల వైపు అన్నాడు. అలాగైతే అన్యులలో అమాలేకీల గురించి మాట్లాడాడు. 21వ వచనం కెనీయుల గురించి మాట్లాడాడు. 23వ వచనం అషూరుని గురించి, కిత్తీముని గురించి మాట్లాడాడు. సో మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. బిలాము ఉపమాన రీతిగా ఎన్నిసార్లు మాట్లాడాడు? యవనస్తులు బాగా యాక్టివ్గా ఉన్నారు. వెరీ గుడ్.
7 సార్లు మాట్లాడాడు. 7 సార్లు ఇశ్రాయేలు గురించి ఎన్నిసార్లు మాట్లాడాడు? 4 సార్లు మాట్లాడాడు. అన్యుల గురించి 3 సార్లు మాట్లాడాడు. 3 సార్లు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 4 ఇశ్రాయేలు గురించి 4 వేటి గురించి మాట్లాడాడు అనేది 4 మాటలు మీకు చెప్తా. అదే ఈరోజు మన పాఠం. బిలాము దేవోక్తుల్లో ఇశ్రాయేలుల గురించి దేవుడు బిలాము నోట ఏమి ఉంచాడు? ఈ 4 ఉపమానాల్లో 4 మాటలు చెప్తా. చాలా ఉన్నాయి కానీ ఒక్కొక్క దానికి ఒక మాట చెప్పి నేను దాటి వెళ్ళిపోతాను. రండి 23వ అధ్యాయం 7వ వచనం చూడండి. 23:7. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇతను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజులను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మెట్టల శిఖరము నుండి అతనిని అంటే ఇశ్రాయేలును, యాకోబును మెట్టల శిఖరము నుండి ఇశ్రాయేలును చూచుచున్నాను. కొండల నుండి అతనిని అనగా ఇశ్రాయేలును కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము. ఏ జనము? ఇశ్రాయేలు జనము. ఒంటిగా చూడండి, ఒంటిగా నివసించారు. ఒంటిగా ఉన్నారు. కిందకి జనములలో లెక్కింపబడలేదు. 2 మాటలు అక్కడ ఉన్నాయి. ఆ రెండింటి అర్థం ఒకటే. వారు ఒంటిగా ఉన్నారు, వారు లెక్కింపబడలేదు. అంటే ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఉన్నవారు. ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? దేవుని దృష్టిలో వారెవరు చెప్పండి? ప్రత్యేకమైన జనాంగం. అలాగైతే మొదటి ఉపమానములో మొదటి దేవోక్తిలో ఇశ్రాయేలు గురించి ఏం మాట్లాడాడు అంటే వారి యొక్క ప్రత్యేకత. ఏమని గుర్తుపెట్టుకోండి. మొదటి దేవోక్తి ఇశ్రాయేలు గురించి వ్రాయబడింది. చెప్పండి. వారి యొక్క ప్రత్యేకత. రండి 23వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18 బిలాము ఉపమాన రీతిగా ఎట్లనెను బాలాకు లేచి వినుము. సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. దోషము లేదు, వంకర లేదు. అంటే ఇది పరిశుద్ధత. ఇదే చెప్పండి, పరిశుద్ధత. వంకర లేదు, దోషం లేదండి. ఎలా ఉన్నారు? పరిశుద్ధతగా ఉన్నారు, పరిశుద్ధత కలిగి ఉన్నారు. అలాగైతే రెండవ దేవోక్తి దేని గురించి మాట్లాడాడు? వారి యొక్క పరిశుద్ధత గురించి. మొదటి దేవోక్తి అన్న అందరు మాట్లాడి బాగుంటుంది. అందరు మాట్లాడి మనమే కదా, స్త్రీ లేదు కదా, కొంచెం యాక్టివ్గా ఉన్నాం. ఒకటి ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకత. మొదటి దేవోక్తి ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకత. రెండవ దేవోక్తి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడడం జరిగింది. రండి 3వ దేవోక్తి 24వ అధ్యాయం 24 వచనం 3. ఉపమాన రీతిగా ఇట్లా 5వ వచనం. యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలము ఎంతో రమ్యమైనది. అలాగైతే 3వ దేవోక్తి దేని గురించి మాట్లాడిందంటే వారి యొక్క రమ్యతను గురించి మాట్లాడు. వారి యొక్క రమ్యత. చెప్పండి, వరుసగా చెప్పండి. ఒకటి ప్రత్యేకత, రెండవది పరిశుద్ధత, మూడవది రమ్యత. అరండి 4వ చూద్దాం. 24వ అధ్యాయం 15వ వచనం. ఉపమాన రీతిగా ఇట్లా నేను ఇప్పుడు 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ఉన్నట్టు కాదు. ఆయన చూచుచున్నాను గాని కాదు. నక్షత్రము ఎవరిలో? యాకోబులో
ఉదయించును నక్షత్రము యాకోబులో. నేటి దినాల్లో పండగదే, నక్షత్రం ఉదయించింది అని నక్షత్రాలు పెడుతున్నారు. 2024 సంవత్సరాల క్రితం ఈ నక్షత్రం ఏం చేసింది? ఎక్కడ ఉదయించింది? యాకోబులో ఉదయించింది. అనేక మంది భూమిలో అనేకమైన జనాలు ఉన్నా, అనేక మంది ప్రజలు ఉన్నా, ఆ నక్షత్రము ఎవరిలో ఉదయించింది? యాకోబులో ఉదయించింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే ఇశ్రాయేలీయుల యొక్క ధన్యత. 4వది, ఆ నక్షత్రము వారిలో ఉదయించడం వారి యొక్క ధన్యత. 4 మాటలు చెప్పండి, అయిపోయింది మన వర్తమానం. చెప్పండి. బిలాము ఇశ్రాయేలు గురించి ఎన్ని దేవోక్తులు మాట్లాడాడు? 4 మాట్లాడాడు. అన్నిల గురించి 3. మొత్తం ఎన్ని? 7 దేవోక్తులు మాట్లాడాడు. ఏ మైదానంలో మాట్లాడాడు? జస్ట్ నిద్ర రాకుండా మోయాబు మైదానంలో మాట్లాడాడు. 3 స్థలాలలో నిలిచి మాట్లాడాడు. ఒకటి బయలు ఉన్నత శిఖరం మీద నుంచి మాట్లాడాడు. రెండవది ఆ పెయేరు శిఖరము నుండి మాట్లాడాడు. రెండవది పిస్గా కొన నుండి మాట్లాడాడు. మూడవది పెయేరు శిఖరము నుండి మాట్లాడాడు. 3 స్థలాల నుండి. ఒకటి ఎక్కడి నుంచి? బయలు ఉన్నత స్థలం నుండి మాట్లాడాడు. మీరు కావాలంటే 22వ అధ్యాయం 41వ వచనం. అధ్యాయం 22:41. ఉన్నత స్థలం నుండి జనులను చివరి వరకు చూడవలనని. నెంబర్ 1 ఎక్కడి నుంచి మాట్లాడాడు? ఒకటి బయలు ఉన్నత స్థలం నుండి. రెండవసారి ఎక్కడి నుంచి మాట్లాడాడు? 14వ వచనం 23:14. పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయాను అన్నాడు. అలాగే రెండవది పిస్గా కొన నుండి మాట్లాడాడు. మూడవది ఎక్కడి నుంచి మాట్లాడు? 25వ వచనం 23:28. బాలాకు ఎడారి ఎదురుగా ఉన్న పెయేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత. అలాగైతే 4 ఉపమాన రీతిగా ఇశ్రాయేలు గురించి 4 సార్లు మాట్లాడాడు. 3 స్థలాల నుండి మాట్లాడాడు. ఒకటి ఎక్కడి నుంచి? బయలు యొక్క ఉన్నత స్థలము నుండి. రెండవది పెయేరు శిఖరమున పిస్గా కొన నుండి. మూడవది పెయేరు శిఖరము నుండి. 3 స్థలాల నుండి ఇశ్రాయేలు గురించి 4 ఉపమానాలు, 4 దేవోక్తులు చెప్పాడు. మొదటి దేవోక్తి ఏం చెప్పండి? ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకత. రెండవది పరిశుద్ధత. మూడవది రమ్యత. 4వది ధన్యత. ఇవి మన హృదయాల్లో ఉంచుకున్నాం. అలాగైతే ఇశ్రాయేలీయులు పాత నిబంధన, బైబిల్ గ్రంథం అంతట్లో పాత నిబంధన అంతా ఎవరి చరిత్ర రాయబడింది? ఎవరి చరిత్ర? ఇశ్రాయేలు చరిత్ర. ఇశ్రాయేలు చరిత్ర రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు చరిత్ర. కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఏ చరిత్ర ఉంది? యేసు ప్రభు చరిత్ర ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ చరిత్ర ఉంది? సంఘ చరిత్ర. బైబిల్ ఒక చారిత్రాత్మకమైన పుస్తకం. 3 ప్రాముఖ్యమైన చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. చెప్పండి. పాత నిబంధన ఏ చరిత్ర? ఇశ్రాయేలు చరిత్ర. క్రొత్త నిబంధనలు మత్తయి, మార్కు, యోహాను 4 సువార్తలు. యేసు ప్రభు చరిత్ర. అపోస్తుల కార్యముల గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు సంఘ చరిత్ర. అలాగైతే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల గురించి దేవుడన్న మాట, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడన్న మాట ఏమిటో చూద్దామండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో సరే 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు. ఇశ్రాయేలు గురించి దేవుడు అన్న మాట ఏంటి? ఏమన్నాడు? మీరు చదవండి చాలా అధ్యాయాలు. నా ప్రజలు అని. అలాగైతే పాత నిబంధనలో నా అని ఎవరి గురించి అన్నాడు?
ఎవరి గురించి? ఇశ్రాయేలీయుల గురించి. వీరు నా వారు, నా ప్రజలు అన్నారు. నా ప్రజలు అన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథములు నా అని దేనికి వాడబడింది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 16:18. అధ్యాయం 16. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టు. ఈ బండ మీద ఆ సంఘమును కట్టు. నా సంఘం అన్నాడు. క్రొత్త నిబంధనలో నా అని దేనికి వాడబడింది? సంఘానికి వాడబడింది. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం వచనం 28 చూడండి. వచనం 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. అలాగే పాత నిబంధనలో దేవుడు ఓన్ చేసుకున్నాడు ఎవరిని? ఇశ్రాయేలు జాతిని. క్రొత్త నిబంధనలో ఓన్ చేసుకున్నాడు. నాది నాది అన్నాడు. దేని గురించి? సంఘం. ఇప్పుడు నీవు నేను ఆయన సొత్తు. నిన్ను నన్ను ఆయన సొంతం చేసుకున్నాడు, ఓన్ చేసుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల యొక్క ఆధిక్యత ఏంటంటే అసలుకి వాళ్ళు చాలా గర్వించేవాడు. ఇశ్రాయేలు చాలా అతిశయించేవాడు. అందుకే ఎఫెసీయులు రాసిన పత్రికలో వాళ్ళు ఏమంటారంటే అన్యుల్ని ఎవరి మీద దౌరస్తులు రా, మీకు దేవుడు లేదురా, మీకు నిరీక్షణ లేదురా, మీకు సున్నతి లేదురా అని ఇశ్రాయేలీయులు అన్యజనులను చాలా తక్కువగా చూస్తారు. ఇశ్రాయేలీయులు చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు. ఏదనుకున్నావు? దేవోక్తులు మావి, దేవుడు మావాడు, మీకు సున్నతి లేదు, మీకు ఏమి లేదు, అసలు మీకు దేవుడే లేదయ్యా అంటున్నారు వాళ్ళు చాలా అతిశయించేవాడు. అందుకే కనాను స్త్రీ యేసుప్రభు దగ్గర వచ్చింది. యేసుప్రభు అన్నాడు, అమ్మా పిల్లల నోటి దగ్గరది కుక్క పిల్లలకి ఏంటి చెప్తామా అంటే ఈ కనాను స్త్రీ ఏమంటుంది? అయ్యా ఆ కుక్క పిల్లలు కూడా బల్ల మీద ఉండి పడే వాటి కోసం ఎదురు చూస్తాయి కదా అంటే అన్యులు అంటే కుక్కలు అంటాడు. అన్యులంటే ఎవరు? కుక్కలు అంటాడు. ప్రతి యూదుడు ఉదయాన్నే లేచి ఇలా ప్రార్థన చేస్తానంట. దేవా నీకు వందనాలు, ఎందుకంటే కుక్క వంటి అన్యునిగా నన్ను పుట్టించలేదు, స్త్రీగా నన్ను పుట్టించలేదు, నీకు వందనాలు అంటే. ప్రతి యూదుడు ఉదయాన్నే లేచి చేసి ప్రార్థన ఏంటి తెలుసా? అయ్యా కుక్క వంటి అన్యునిగా నన్ను ఏం చేయలేదు, పుట్టించలేదు, స్త్రీగా నన్ను పుట్టించలేదు, నీకు వందనాలు అంటే. అన్యులంటే అంత తక్కువ. నీవు నేను ఎవరో చెప్పండి, మాట చెప్పండి, కుక్కలం. అర్థమైందా? ఎవరో తెలుసా? నీవు నేను కుక్కలం. ఈ కుక్కకి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో చూడండి, ఎంత భాగ్యం ఇచ్చాడో చూడండి. దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం. ఆ దినాలలో అన్నిటికీ దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం లేదు. దేవుని సన్నిధికి వచ్చి, అందుకే ఆ పరిసయ్యుడు దేవాలయంలో అంత ప్రార్థన చేస్తుంటే శంకర్ ఎలా ఉన్నాడు చెప్పండి? దూరంగా ఉన్నాడు. అసలుకి అడుగు పెట్టడానికి కూడా మనకేమి లేదు, అవకాశం లేదు. అలాంటి ఈ కుక్కలకి దేవుని సన్నిధి ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పడు. ఆ సంఘము యొక్క గొప్పతనం అది. సంఘం యొక్క గొప్పతనం. ప్రభుత్వ పాత నిబంధనలో ఇశ్రాయేలు నాది అంటే దేవుడు ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో అబ్బాయి నీకే కాదయ్యా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ మధ్య గోడను తీసివేసి అన్యులను యూదులను ఏం చేశాడు చెప్పండి? ఏకం చేశాడు. దట్ ఈస్ ద చర్చ్. అదే సంఘం. నీవు నేను ఆ సంఘములో సభ్యులు. అలాగైతే సంఘానికి కూడా ఇవే దీవెనల ఆశీర్వాదాలు. సంఘము విషయంలో దేవుని ఆలోచన కూడా అదే. నేను ఇటీవల మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ జీడిఎం క్రిస్టియన్ అసెంబ్లీస్ అని ఉంటాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డెల్టా మిషన్ అంటారు, జీడిఎం చర్చెస్ అంటారు. వాస్తవానికి బ్రదర్ అసెంబ్లీస్ మొట్టమొదటి వచ్చింది గోదావరి ప్రాంతానికి, మన ప్రాంతానికి కాదు. మొట్టమొదటి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టా ప్రాంతానికి
గోదావరి కాలువ కట్టిన పడవలో ప్రయాణం చేసేవాడు. మీకు తెలుసు గోదావరి బ్రిడ్జెస్, అక్కడ ఒక కట్ ఉంది. సర్ ఆర్థర్ కాటన్ ఒక ప్రాజెక్ట్ కట్టాడు ఇది. నేను అందుకే గోదావరి సస్యశ్యామమైంది. అంతకుముందు గోదావరి ఎడారి ప్రాంతం, అది ఎడారి ప్రాంతం సస్యశ్యామలం కావడానికి కారణం ఏంటంటే సర్ ఆర్థర్ కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు. సర్ ఆర్థర్ కాటన్ ఇప్పుడు అక్కడ దేవుడిగా కొలుస్తారు అందరూ. సర్ ఆర్థర్ కాటన్ ఎవరు తెలుసా? బ్రదర్ అసెంబ్లీ చెందిన ఆయన. ప్రభుత్వ ఆ ప్రాంతంలో అనేక మంది మిషనరీస్ వచ్చారు. అక్కడ ప్రారంభంలో వాళ్ళకి వాక్యం చెప్పేటప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాల గురించి చెప్పేవాళ్ళంట. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, అప్పట్లో చాలా మిషన్ చర్చెస్ చాలా ఉన్నాయి. నామకార్థ క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక సత్యాన్ని ప్రకటించే క్రమంలో 3 ముఖ్యమైన సూత్రాల మీద ఈ బ్రదర్ అసెంబ్లీస్ ఏర్పడి 3 మాటలు చెప్పారంట వాళ్ళు. ఒకటి సాల్వేషన్, రెండవది సపరేషన్, మూడవది శాంక్టిఫికేషన్. ఏం చెప్పండి? ఒకటి సాల్వేషన్, సపరేషన్, శాంక్టిఫికేషన్. సాల్వేషన్ రక్షణ, సపరేషన్ ప్రత్యేకత, శాంక్టిఫికేషన్ పరిశుద్ధత. ఈ 3 ముఖ్యమైన సూత్రాలను అందరికీ స్పష్టంగా చెప్పించారు. సంఘానికి పునాదులు ఇవే. ఏంటవి? సాల్వేషన్, సపరేషన్, శాంక్టిఫికేషన్. ఇవి 3 బ్రదర్కి పట్టుత్వాన్ని ఇచ్చే 3 మాటలవి. పునాదులు పాడైపోయినాయి. నేటి దినాల్లో కూడా ఏమైపోతున్నాయి? పునాదులు పాడైపోతున్నాయి. ఇందాక ప్రకటన చేస్తుంటే నాకు అదే బాధ అనిపించింది. సంఘ పెద్దలే కానీ మనకేమీ లేదు, సాల్వేషన్ లేదు. అసలు చర్చి సాల్వేషన్ అది ప్రాముఖ్యమైనది. సాల్వేషన్ లేకపోతే ప్రయోజనం లేదు. ప్రాథమికం సాల్వేషన్, సపరేషన్, శాంక్టిఫికేషన్. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు మనం ఇశ్రాయేలు కూడా చూసామా? ఇశ్రాయేల్ సాల్వేషన్ ఎక్కడ జరిగింది? వాళ్ళ ఐగుప్తుల నుండి విమోచించినప్పుడే వాళ్ళకి ఏం జరిగింది? సాల్వేషన్. వారు ఏమయ్యారు? విమోచించబడ్డారు. నేను కూడా ఏమయ్యాను చెప్పండి? పాపమనే ఐగుప్తు నుండి మనం ఏమైపోయాం చెప్పండి? విమోచించబడిన వారు ఎలా ఉండాలి? ఒకటి సపరేషన్. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకత అవసరం. సంఘానికి ప్రత్యేకత అవసరం. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అంటే దానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. అర్థం కావడానికి కొన్ని మీకు చెప్తాను. మీకు తెలిసిన వచ్చిన కొత్త ఏం కాదు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చదవండి. తెలిసిందే, బాగా ఆరాధన ఎక్కువ చెప్తారు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ఆయన ఎవరు చెప్పండి? అంటే నువ్వు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి చెప్పండి? ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? మనల్ని రక్షించిన మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన ప్రత్యేకమైన వాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? అంతే. ఎందుకు ఉండాలంటే ఇంకో మాట చెప్పంటారా? వేప చెట్టుకి ఏ కాయలు కాస్తాయి? కాయలే కాస్తాయి. మామిడి చెట్టుకి మామిడి బీజము నుండి మామిడికాయలు, బీజం అంటే విత్తనం. వేప బీజము నుండి వేపకాయలు. మనలో ఏ బీజం ఉంది? ఏ బీజం ఉంది? చూడండి, చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. ఏ బీజం?
ఏ బీజం? దేవుని బీజం అంటే విత్తనమే. అర్థమైందా? దేవుని బీజం నీలో ఉంటే దేవుని లక్షణాల పైకి చూడండి. దేవుని బీజం నీలో ఉంటే ఏ లక్షణాలు రావాలి? అంతే, ఆ మాట అనండి, దేవుని లక్షణాలే రావాలి. మరి అపవాది లక్షణాలు వస్తున్నాయి అంటే ఏ బీజం మనలో? బూతులు, అబద్ధాలు, పాపం ఎన్ని ఉన్నాయంటే ఏ బీజం? ఏ బీజం? ఏ బీజం ఉంది? అపవాది బీజం మనలో ఉంది. అపవాది బీజం మనలో ఉంది. అపవాది బీజాన్ని ఏం చేస్తున్నాడు? మనలో నాటేస్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని బీజం ఉంది. అంతే, దేవుని బీజం ఉంటే దేవుని లక్షణాలు వస్తాయి. మన పిల్లలు ఇటీవల ఒక ఆయన పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నవ్వుకుంటా ఏది మీ అబ్బాయి ఆయన లాగున్నాడు అని అంట, వదిలేశారు. అంతే, పిల్లలు దగ్గర రాలే భర్త ఫోన్ చేశాక ఈ అబ్బాయి ఆయన లాగున్నాడు అన్నా అంట, ఎవరు ఒక ఆయన. అంతే, ఇక చూడడానికి కూడా రాలే, వదిలేసేసాడు. అంటే ఆయన ఏమనుకున్నాడు? నా బిడ్డ నాకులాగా పుట్టాలి, ఇంకొకలాగా పుట్టేది ఏంది? నా బీజం ఉంటే నేను కనపడాలి, వేరేవాడు రాకమైంది. అర్థమైందా? ఇదైతే అర్థమైంది, కానీ అది అర్థం కాదు మనకి. అర్థం ఉన్నదా? మనలో ఏ బీజం ఉంది? ఉందా? ఉంటే ఏం రావాలి? దేవుని లక్షణాలు బయటికి కనపడాలి. దేవుని బీజం నీలో ఉందంటే దేవుని లక్షణాలు రావాలి, కానీ అపవాది లక్షణాలు రావడానికి వీల్లేదు. అపవాది లక్షణాలు వస్తుందంటే అపవాది బీజాన్ని నీలో ఏం చేస్తున్నాడు? ఒక భర్త వేరే వాళ్ళ ఉన్నానికి ఇంటికి రాకుండా వదిలేసాడే, ఇక దేవుడు నిన్నేం చేయాలి? అర్థమైందా? భర్తకి పుట్టిన బిడ్డ తనలాగా కాకుండా వేరే వాళ్ళలాగా ఉన్నాడంటే ఆ మాటకే తట్టుకోలేక రాకుండా వదిలేశాడంటే నిన్నేం చేయాలి దేవుడు? ప్రభుత్వరా, దేవుని బీజం సంఘములో ఏ బీజం? సంఘములో దేవుని బీజం ఉంది కాబట్టి దేవుని లక్షణాలు ఎక్కడ కనపడాలి? సంఘంలో కనపడాలి. సంఘంలో ఏం కనపడాలి? సంఘంలో అంటే అదే ప్రత్యేకత. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పాపుల ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మాత్రమే కాదు, ఇంకెందుకు ప్రత్యేకంగా ఉండాలంటే అసలు దేవుని మనసే ప్రత్యేకమైన మనసు. రండి, ఆదికాండం మొదటి అధ్యాయం అనే ప్రత్యేకత మనం గమనిస్తాం. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. చదవండి. 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరుపరిచాడు. ప్రత్యేకత ఎక్కడ ప్రారంభమైంది? సృష్టి ఆరంభములోనే వెలుగు నుండి చీకటిని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. దేవుని మనస్సు ఎలాంటిది అంటే ప్రత్యేకం. ఒకటి, దేవుడు ప్రత్యేకమైన వాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రత్యేకం ఉండాలి. దేవుని మనస్సు ఎలాంటి చెప్పండి? ప్రత్యేకమైనది. మనం కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకం ఉండాలి. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయము 6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయం 6 వచనం 16 చూడండి. దేవుని ఆలయమునకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవునై ఉందును, వారు నా ప్రజలైందురు. కావున కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళండి, ప్రత్యేకంగా ఉంటుంది. ఏం కోరుకున్నాడు? దేవుని ప్రజలు ఎలా ఉండాలని కోరుకున్నాడు? ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు తనకు ఒక జనాంగం కావాలని ఆదికాండంలో కోరుకున్నాడు. ఆయనకు ఒక జనాంగం కావాలని ఎవరు నేర్చుకున్నాడు? అబ్రహాము నేర్చుకున్నాడు. అబ్రహాముకు చెప్పిన మాట ఏంటి? ఆదికాండం 12:1
12 నువ్వు నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి లేచి అన్నాడు అపోస్తల కార్యముల గ్రంథంలో, విరచి అన్నాడు అపోస్తల కార్యముల గ్రంథంలో. లేచుట అనేది దేన్ని చూపిస్తుంది? ప్రత్యేకతను. విడచిపెట్టి రా ప్రత్యేకతను చూపిస్తుంది. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి. అసలు ఇంకొక మాట చెప్పమంటారా? కొత్త నిబంధనలో నానిదేనన్నాడు, ఏమన్నాడు? సంఘాన్ని అన్నాడు. సంఘాన్ని అన్నాడు. నాది అనేది ఏమన్నాడు? సంఘాన్ని అన్నాడు. సంఘాన్ని గ్రీక్లో ఏమంటారు? ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా, ఎక్లీషియా. దేవుడు ఈ నూతన సృష్టి, పాత నిబంధనలు ఇశ్రాయేలు చూశాడు. ఇప్పుడు ఒక నూతన సృష్టిని తయారు చేసి దీనికి ఏం పేరు పెడదాం, దీనికి ఏం పేరు పెడదాం అలా ఆలోచన చేశాడు. సంఘము అనేది పాత నిబంధనలు అది లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మర్మము అంటాడు. దాన్ని ఏమంటాడు? మర్మం. కాబట్టి చూడండి ఆ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనము 6వ వచనం. ఈ మర్మం ఏంటనగా అన్ని జనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందరి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారమై ఉన్నారని అనున్నది. అలా 5వ వచనం చదవండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా ఆ మాట గుర్తుపెట్టుకోండి. పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడింది, పడలేదు. పూర్వం అది ఆ మర్మం వాళ్ళకి ఇశ్రాయేలీయులకు తెలియదు. సంఘం గురించిన విషయం అది ఒక మర్మం. దేవుడు అనుకున్నాడు ఒక మంచి పేరు పెట్టాలనుకున్నాడు, మంచి పేరు పెట్టాలనుకున్నాడు. ఏం పెడదాం ఏం పెడదాం ఏం పెడదాం అని ఆలోచన చేసి ఏం పెట్టాడు? ఎక్లీషియా అని పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఎక్లీషియా. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే బయటకు పిలువబడు, కాల్డ్ అవుట్ పీపుల్. ఇంగ్లీష్లో ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్, బయటకు పిలువబడిన వారు. బయటికి పిలువబడ్డారంటే ప్రత్యేకంగా. సంఘము ప్రత్యేకమైనది. సంఘం ఎలాంటి చెప్పండి? ప్రత్యేకమైనది. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పై ఉన్నారు అన్నారు. ద సోర్స్ ఆఫ్ సాల్ట్ ఏం చెప్పండి? ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం. వెరీ గుడ్, బాగా. ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉప్పు మన దగ్గర రాకముందు ఎక్కడ ఉంది? సముద్రంలో ఉంది. ఉందా లేదా? మన దగ్గరికి రాకముందు ఎక్కడ ఉంది? ఉంది. ఉన్నప్పుడు దాన్ని ఉప్పు అన్నామా? సరే, అక్కడే కదా ఉంది. అది అక్కడి నుంచే కదా వచ్చింది. సముద్రాన్ని ఉప్పు అన్నావా? ఎందుకన్నా అక్కడి నుంచే వచ్చింది. అది ఉంది అక్కడే. కానీ ఉప్పు అక్కడుంటే ఉప్పు కానే కాదు. అది సముద్రం నుంచి ఏమైంది? ఆ సముద్రపు నీరు బయటకు వచ్చింది. బయటకు వచ్చి మడిలో ఉంది. మడిలో ఉన్నప్పుడు వెలుగు పడింది. వెలుగు పడినప్పుడు నీరు ఆవిరైపోయింది. ఉప్పు ఇప్పుడు దాన్ని ఏమన్నాం? ఉప్పు అన్నాం. అది ఇంతకుముందు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పు అన్నాం. దాన్ని మనం యేసు ప్రభు నమ్మకం ముందు ఎక్కడున్నాం? మనం లోకం అనే సముద్రంలో ఉన్నాం. అప్పుడు నువ్వు ఉప్పు కానీ కాదు. మడిలోకి వచ్చావు. ఇదే దేవుని బడి. ఈ మడిలోకి వచ్చావు. దేవుని వాక్యాలు సూర్య కిరణాల వల్ల నీ మీద పడ్డాయి. దేవుడు మన పాపముల గురించి మనల్ని ఏం చేశాడు? ఒప్పింపజేశాడు. ప్రభువుని నమ్ముకున్నాం. మనలో ఉన్న పాపం ఆవిరైపోయింది. ఇప్పుడు మనం ఏం మిగిలింది? ఉప్పు మిగిలింది. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి? ఉప్పు. అర్థమైందా? ఈ ఉప్పు ఇంతకుముందు ఎక్కడుంది? సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పు కాదు. ఉప్పు కాదు. ఎప్పుడు ఉప్పు అయింది? బయటకు వస్తే
బయటకు వస్తే 30. అర్థమైందా? సంఘం అనేది లోకంలో కలిసి ఉంటే ముప్పు కానీ సంఘం ఇప్పుడు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకత కలిగి ఉండాలి. అన్ని చేస్తా, ఆడి చెప్పిన అన్ని చేస్తా అంటే అది సంఘంగానే కాదు, అది కుల సంఘమే కానీ అది సంఘము సత్యమునకు స్తంభం. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. సంఘానికి ఆధారం సత్యం. సంఘానికి ఆధారం వ్యక్తి కాదు, సంఘానికి ఆధారం సంస్థ కాదు, సంఘానికి ఆధారం మరేది కాదు. సంఘానికి ఆధారం సత్యమే, వాక్యమే. వాక్యమే పునాది, వాక్యమే పునాది. అది నిజమైన సంఘం. అంతేగాని అక్కడ ఎన్ని సంఘాలు అయ్యాయి? సంఘాలు లెక్క కాదు, లెక్కకు సంఘం కాదు, సత్యానికి స్తంభంగా సంఘం ఉంటే అదే లెక్క. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిగా, ఈ మధ్యాహ్నం వేళ, సాయంకాలం వేళ ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. సంఖ్యాకాండంలో ఎంత చరిత్ర అని చెప్పండి? ఇంకా మొత్తం చెప్పని అయిపోయింది. ఎంత చరిత్ర అది? 38 సంవత్సరాల. వెరీ గుడ్ అన్న, సూపర్. 38 సంవత్సరాల 9 నెలల చరిత్ర సంఖ్యాకాండంలో ఉంది. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు యొక్క ఏ ప్రయాణం అది? ఏ ప్రయాణం? అరణ్య ప్రయాణం. అరణ్య ప్రయాణం. ఇప్పుడు మన ప్రయాణం ఏంటి? ఇప్పుడు వీరి ఇంటికి వెళ్తారులే, ఆ ప్రయాణం కాదు, విశ్వాసి ప్రయాణం. ఇది కూడా ఎలాంటి చెప్పండి? అరణ్య ప్రయాణం, కనాను యాత్ర. ఇది సియోను యాత్ర. ఇది కనాను ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ కనాను ప్రయాణం మనందరం ఆ ప్రయాణంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. 2024 సంవత్సరం వరకు దేవుడు మనం ఏం చేశాడు? ఈ ప్రయాణంలో కాపాడుతూ వచ్చాడు. అనేకమైన ఇబ్బందులు, ఇశ్రాయేలు ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు, బాధలు ఎదుర్కొన్నట్టుగానే మనం కూడా అనేకమైన బాధలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇంకా దేవుడు మనం ఎంతకాలం నడిపిస్తాడు, అంతకాలం మనం ఏం చేయాలి? నడవాలి. అందుకే సంఖ్యాకాండాన్ని మనం చదువుకున్నాం. సంఖ్యాకాండంలో బిలాము దేవోక్తుల గురించి మనం విన్నాం. అదే కదా ఈరోజు మన పాఠం. బిలాము దేవోక్తుల గురించి విన్నాం. ఇశ్రాయేలు గురించి ఎన్నిసార్లు మాట్లాడాడు? 4 సార్లు మాట్లాడాడు. 4 మాటలు చెప్పండి, ప్రార్థన చేస్తారు. 4 సార్లు మాట్లాడితే 4 మాటలు చెప్పాను మీకు. 4 దేవతలు. ఇశ్రాయేలు గురించి ఏం మాట్లాడు? 1 వెరీ గుడ్, ప్రత్యేకత. 2వది పరిశుద్ధత. 3వది వెరీ గుడ్ అన్న, రమ్యత. 4 ధన్యత. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయి చాలు. 1 ప్రత్యేకత, 2వది పరిశుద్ధత, 3వది రమ్యత, 4 ధన్యత. ఇప్పుడు దేని గురించి అన్నా? కొద్దిసేపు ప్రత్యేకత గురించి. ఎందుకు మనం ప్రత్యేకంగా ఉండాలి? మనం పిలిచిన ప్రభు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకత ఆయన మనస్సు, అది ప్రత్యేకంగా ఉండాలి. మాత్రమే కాదు, సంఘము అనే పేరులో ఏముంది? ప్రత్యేకత ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉంటే దేవుడు రేపు మనల్ని ప్రత్యేకపరుస్తాడు. దేవుడు రేపు మనల్ని ఏం చేస్తాడు? ప్రత్యేకపరుస్తాడు. ఇదో ఆకాశముడానికి వచ్చి ఆర్భాటముతో, ప్రధానమైన శబ్దముతో, దేవుని బోధతో ఆకాశముడానికి వచ్చి ఇక్కడ ఎక్కిన అనగానే పరిశుద్ధులు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? ప్రత్యేకత. విశ్వాసులు ఏమవుతున్నారు? ప్రత్యేకించబడుతున్నారు. ఆ ప్రత్యేకత కలిగే రోజు వరకు మనం ఎదురు చూస్తుంటుండగా ఈ లోపల మనం ఎలా జీవించాలి? ప్రత్యేకంగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దేవుని స్తోత్రాలు. ఈ సాయంకాలం వేళ కొద్ది సమయం ఈ మాటలు మేము వినడానికి మీకు కృప చూపించారు. ఆయన మేము ప్రత్యేకంగా ఉండాలని మరొకసారి మాకు గుర్తు చేశారు. ప్రత్యేకంగా ఉండడం మాకు నేర్పించమని ప్రత్యేకంగా యేసుక్రీస్తు యొక్క నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.